ముఖ్యమంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెరతీశారని ధ్వజమెత్తారు. ప్రచారం కోసమేనని ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్షన్ ప్లాన్ పేరిట పాలనా వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ ప్లాన్ డ్రామాకు తెరతీశారంటూ ధ్వజమెత్తారు. ప్రచారం కోసమేనను ప్రజలను ఒరిగేదేమీ లేదంటూ తెలిపారు. 800 రోజుల పాలన చేసిందేం లేక 99 రోజుల ప్రణాళిక పేరిట రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెరతీస్తుందని ఆరోపించారు. 2.5 ఏండ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా అంటూ నిలదీశారు. అమలుకు నోచుకోని 6 గ్యారెంటీలు, పాలనా వైఫల్యాలు, కోట్లు కుల్లగొట్టేందుకు చేస్తున్న స్కామ్లు, ప్రజల చిత్కారాల నుంచి దృష్టి మళ్లించేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ అంటూ విమర్శించారు. గతంలో 2 సార్లు నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజల నుంచి తీసుకున్న లక్షలాది దరఖాస్తులు పరిష్కారం కాక ఇంకా చేత్తబుట్టల్లోనే మగ్గుతున్నాయంటూ పేర్కొన్నారు. ఆ దరఖాస్తులకు దిక్కు లేదు కానీ మళ్ళీ ఇప్పుడు 10 వారాల పాటు 10 రకాల నాటకాలతో ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గుచేటంటూ తెలిపారు. 2.5 ఏండ్లలో అసలు ఏం చేశారని ప్రచారం నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి మీ వైఫల్యాలు ప్రచారం చెప్పుకుంటారా? కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కులేదు. గత సీజన్ పంట బోనస్ ఇవ్వక చేతులెత్తేస్తారు. చివరికి యూరియా కూడా సరఫరా చేయలేక రైతులను నడి రోడ్డు మీదికి ఈడ్చారు. నమ్మించి గొంతు కోసిన ఈ మోసాల గురించి రైతులకు వివరిస్తారా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి ఊదరగొట్టి అధికారంలోకి వచ్చాక యువతను మోసం చేశారు. జాబ్లెస్ క్యాలెండర్ చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా మూసి బ్యూటిఫికేషన్ పేరిట లూటీకి తెగబడ్డారు. రాజీవ్ యువ వికాసం పేరిట తీసుకున్న దరఖాస్తులు దిక్కు లేకుండా పోయాయంటూ హరీష్ రావు విమర్శించారు. యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమం అంటూ కొత్త పాట పాడుతున్నారంటూ దుయ్యబట్టారు. అందని గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది బాధితుల సంగతి ఏంటో చెప్పాలంటూ సోలార్ విద్యుత్, పర్యావరణం, డ్రగ్స్ అడ్డుకట్ట లాంటివన్నీ పత్రికల్లో పబ్లిసిటీ ఇచ్చుకునేందుకు పెట్టుకున్న పేర్లు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదంటూ ఆరోపించారు. పాలన గాలికి వదిలి పబ్లిసిటీ పేరిట చేస్తున్న మీ గారడీలను ప్రజలు గమనిస్తున్నారంటూ దుర్మార్గ పాలనను నిలదీసేందుకు గ్రామాల ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు.